ఆ ఇడ్లీ వేడివేడిగానే తింటేనే మజా అనమాట. చింతపల్లి బాలు గారి కాఫీ హోటల్లో వేడి వేడి ఇడ్లీ అనమాట. ఇడ్లీ సైజ్ చూడండి ఒకసారి. ఇడ్లీ సైజ్ ఎంత ఉందో చూడండి, ఎంత పెద్ద ఇడ్లీ ఉందో. కాలిపోతుంది కూడా వేడివేడిగా. టేస్ట్ చేద్దాం. 3 రకాల చట్నీలు. కొబ్బరి చట్నీ, ఇది కొబ్బరి చట్నీతో ఇడ్లీ మంచి స్మూత్గా ఫ్లఫీగా ఉంటుంది. చట్నీ మంచి కారం కారంగా అదిరిపోద్ది అంతే. నెక్స్ట్ ఇది దబ్బకాయ చట్నీ. ఈ రెడ్దేమో దబ్బకాయ చట్నీ అనమాట. అలాగే బొంబాయి చట్నీ మంచి స్మూత్గా ఉంటుంది అసలు. 3 చట్నీల్లో ఏ చట్నీతో తిన్నా కూడా అదిరిపోద్ది. ఈ కొబ్బరి చట్నీలో అయితే మంచి ధనియాలు వేస్తారు పైన. ఆ ధనియాల కాంబినేషన్తో ఇడ్లీతో తిన్నా లేకపోతే ఏ టిఫిన్తో తిన్నా అదిరిపోద్ది అనమాట. చిన్న రేగుల చెట్లో చిన్న అంటే మంచి కాకా హోటల్ అంటారు కదా, పల్లెటూరులో ఉంటాయి కదా చిన్న చిన్న బల్లలు, అరుగు కింద ఉంటుంది. అరుగు మీద కూర్చుని ఈ బల్లల మీద పెట్టుకుని వేడివేడి ఇడ్లీ తింటుంటే ఆహా అద్భుతం అంతే.